మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల పార్టీ ఫిరాయింపులతో అనేక మలుపులు నాటకీయ పరిణామాల నడుమ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై బీఆర్ఎస్ బీజేపీ కలిసిపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆ రెండు పార్టీల అనైతిక బంధం మరోసారి బహిర్గతమైంది. మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 34 మంది కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. మొత్తంగా 49 మందిలో 15 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే హాజరైనప్పటికీ పూర్తి మెజారిటీ ఉండడంతో ఓటు వేయకుండానే మధ్యలో నుంచి వెళ్లిపోయారు. మొత్తం 34 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి ఆమోదం తెలపడంతో అవిశ్వాసం నెగ్గిందని అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి 30 రోజులుగా ఎదురైన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీ నందు గౌరవ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి 35 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. దాంట్లో 34 మంది అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తడం జరిగింది, ఒకరు తటస్థంగా ఉండడం జరిగింది. సో అది ఈ మినిట్స్ను ఏవైతే ఉన్నాయో అది జిల్లా కలెక్టర్ గారికి నివేదించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు తదుపరి చర్య తీసుకుంటారు. ఆ తదుపరి గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తే గవర్నమెంట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. మరి పార్టీలకు సంబంధించి ఎన్ని పార్టీలు విప్ జారీ చేస్తున్నామా? నిన్న 2 పార్టీలు మాకు విప్ జారీ చేస్తూ వాళ్ళు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. 2 పార్టీలు సంబంధించి మేము అనెక్సర్ 1 and 2 తీసుకోవడం జరిగింది. ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి హాజరైన అనుకూలంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 3వ వార్డు చదల్వార్ సాయి ప్రణవ్, 7వ వార్డు పాయిగ్రావ్ అంజుభాయ్, 14వ వార్డు బడాల సుజాత, 19వ వార్డు పవాడ్ మడావి మంగళ, 30వ వార్డు మెగులూరి విజయ్, 31వ వార్డు కౌన్సిలర్ ఉమ్మె సల్మాతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన మరో 2 కౌన్సిలర్లు 8వ వార్డు రేష్మా ముబారక్, 37వ వార్డు కౌన్సిలర్ అంబంకంటి అశోక్లను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరితో పాటు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కార్యకర్తలు చదల్వార్ శంకర్, పాయిక్రావ్ ఆనంద్, పాయిక్రావ్ సాహెబ్ రావ్, సయ్యద్ రషీద్ ఉల్ హక్, సయ్యద్ శంషల్ ఉల్ హక్, మడావి రామేశ్వర్, బడాల సృజన్ కుమార్, ముబారక్లపై క్రమశిక్షణా చర్యల కింద 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు నగేష్ తెలియజేశారు. తక్షణమే వీరిపై ఈ బహిష్కరణ అమల్లో ఉంటుందని వారు స్పష్టం చేశారు.